అందరికీ నమస్కారం. న్యాచురల్ గా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడం కోసం ఒక మంచి సూపర్ పవర్ఫుల్ మ్యాజికల్ హెయిర్ డై తయారు చేసి చూపిస్తానండి. తలలో ఒక తెల్ల వెంట్రుక కూడా లేకుండా జుట్టంతా కూడా చాలా నల్లగా అయ్యేట్టుగా చేయడంలో ఈ హెయిర్ డై చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మీ తెల్ల జుట్టుని పూర్తిగా నల్లగా మార్చుకునే అవకాశం అయితే ఉండాది. మన జుట్టుపైగా మ్యాజికల్ చేయబోయే ఇన్స్టంట్ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు నేను చూపిస్తానండి. నేను ఈ హెయిర్ డైని న్యాచురల్ పద్ధతిలోనే తయారు చేయబోతాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ హెయిర్ డై మనకు బాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ డైని తయారు చేసేదానికి ఫస్ట్ కలోంజీ సీడ్స్ చేర్చుకోవాలండి. ఈ కలోంజీ సీడ్స్ ఈజీగా ఆన్లైన్లో దొరుకుతుంది. దీని నల్ల జీలకర్ర అని కూడా చెప్తారు. ఈ నల్ల జీలకర్ర న్యాచురల్ పద్ధతిలోనే మన తెల్ల జుట్టుని నల్లగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కలోంజీ సీడ్స్ జుట్టు సమస్యలు అన్ని దక్కిస్తుంది. నెక్స్ట్ ఈ హెయిర్ డైలో ఒక స్పూన్ మెంతులు చేర్చుకోవాలండి. ఈ మెంతుల్లో ఉన్న విటమిన్స్ కూడా మన జుట్టు పై ఉన్న నల్ల కలర్ని మెయింటైన్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ మన జుట్టుల్లో తెల్ల వెంట్రుకలే కనపడదండి. అంత బాగా హెల్ప్ చేస్తుంది ఈ మెంతులు. నెక్స్ట్ మనం ఈ హెయిర్ డైలో ఒక చేయి నిండుకో కరివేపాకు చేర్చుకోవాలండి. కరివేపాకు కూడా న్యాచురల్ పద్ధతులనే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైగా పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా వేయించుకోవాలండి. ఇలా కలర్ మారిన తర్వాత ఈ హెయిర్ డైలో ఒక స్పూన్ గుండెకలకర పౌడర్ చేర్చుకండి. ఇది మన జుట్టుని బాగా నలుపుగా మెయింటైన్ చేసేదానికి హెల్ప్ చేస్తుందండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార వరకు పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ రెడీ అయిపోయింది. ఈ ఇన్స్టంట్ హెయిర్ డై పొడిని ఎక్కువగా తయారు చేసి స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్లు హెయిర్ డై పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఏ ఒక కెమికల్ కూడా లేదండి. నెక్స్ట్ మనం ఇందులో 1 టీ స్పూన్ ఇండిగో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ 2 మాత్రమే చాలండి. మన తెల్ల జుట్టుని బాగా 1 నిమిషాలునే నల్లగా మార్చిస్తుంది. మళ్ళా దీంట్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆవాల నూనె 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. స్మూత్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ హెయిర్ డైని ఎలా వాడాలంటే తలంతా కూడా డ్రై ఉండక చూసుకోండి. డ్రై హెయిర్ పైగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసేసి 1 అవర్ మన తల పైన పెట్టుకోవాలండి. మళ్ళా షాంపూతో తలస్నానం చేసుకోవాలండి. నిమిషాలని తెల్ల జుట్టుని నల్లగా మార్చేదానికి అద్భుతమైన హెయిర్ డైని మీరు కూడా చేసి చూడండి. 100% రిజల్ట్ దొరుకుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ చుట్టాలకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి.